సంస్కృత, తమిళ, కన్నడ, మరాఠీ భాషా పదాలను యథేచ్ఛగా తన రచనలో ఉపయోగించినటువంటి బహుభాషా కోవిదుడు అంటే పాలకురికి సోమనాథుడు. పాలకురికి సోమనాథుడు దేశీ కవిత్వము రాయడంలో తొలి కవి అని చెప్పుకోవచ్చు. తెలుగులో తొలి స్వతంత్ర కావ్యాన్ని రాసినాడు, అదే బసవ పురాణం. తెలుగులో తొలి స్వతంత్ర కావ్యము బసవ పురాణం. బసవ పురాణాన్ని రాసినాడు. మరి ఒక శివకవి, 12వ శతాబ్దానికి చెందినటువంటి శివకవి. కర్ణాటకలోని బసవేశ్వరుని యొక్క ఆలయంలో, అంటే ఆయన దగ్గర యొక్క సన్నిధంలో ఈయన మరి అనేకమైనటువంటి రచనలు చేయడం జరిగింది. తొలి రచన అనుభవ సారం. బసవ పురాణంలో 75 మంది శివభక్తుల యొక్క కథలను మరి ఇందులో చెప్పడము జరిగింది బసవ పురాణంలో. మరి పాలకురికి సోమనాథుడు ద్విపద అనేటువంటి ప్రక్రియకు ఆద్యుడు. ద్విపద అనేటువంటి ప్రక్రియ కాకుండా అనేకమైనటువంటి ప్రక్రియలకు, చాలా ప్రక్రియలకు ఈయన ఆద్యుడు. సంస్కృత మణి ప్రవాల శైలిని తొలిసారిగా ప్రవేశపెట్టినటువంటి కవి కూడా పాలకురికి సోమనాథుడే.